వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనతలవారి అమ్మాయి. ఈరోజు మా 10th క్లాస్ పిక్నిక్ అయితే వేశారు. చాలా ఇయర్స్ తర్వాత 58 మెంబర్స్ టోటల్. బట్ ఇప్పుడు ఎంతమంది వస్తారో చూడాలి వెళ్ళిన తర్వాత. లొకేషన్ ఏంటనుకుంటున్నారా? ఏ రిసార్ట్, ఏ ఫంక్షన్ హాల్ అయితే కాదు, స్వచ్ఛమైన ప్రకృతి ఒడిలో అయితే మేము పెట్టుకున్నాం. అదేంటో వెళ్ళిన తర్వాత మీరే చూద్దాం, వచ్చేయండి. మేమైతే అనకాపల్లి నుంచి స్టార్ట్ అయ్యాము. ఇందాక చెప్పాను కదా అక్కడికి వెళ్ళిన తర్వాత లొకేషన్ చెప్తాను అని. బట్ నాకు మిమ్మల్ని ఊరించడం అయితే ఇష్టం లేదు, అందుకే ఇప్పుడే చెప్పేస్తున్నాను. మేము వెళ్తున్నది కొండకర్లావ్ అనమాట. ఇది అనకాపల్లికి 13 కిలోమీటర్స్. చాలామందికి కొండకర్లావ్కి ఎలా వెళ్ళాలో రూట్స్ అయితే తెలుసు. కొంతమంది తెలియని వాళ్ళు, అంటే మాలాంటి వాళ్ళు అయితే గూగుల్ మ్యాప్ పెట్టుకొని వెళ్తారు. బట్ గూగుల్ మ్యాప్ పెట్టుకొని వెళ్ళిన వాళ్ళు కూడా చిన్న కన్ఫ్యూషన్ ఉంటుంది. మేము కూడా అలా కన్ఫ్యూజన్ అయ్యి ఎక్కడికో వెళ్ళిపోయాం అనమాట, రూట్ మారిపోయి. శ్రీమంతుడు మూవీలో మహేష్ బాబు శృతి హాసన్ కోసం కార్ని అదే ప్లేస్లో తిప్పుతూ ఉంటాడు కదా, మేము కూడా అదే ప్లేస్లో అలానే తిరుగుతూ ఉన్నాం అనమాట. ఎంత తిరిగినా కొండకర్లావ్ కనిపించదే. ఏంట్రా బాబు, ఏంటి మనం ఎక్కడికి వెళ్ళిపోయామని మేమంతా అయితే అనుకున్నాం. మా వాళ్ళైతే ఫోన్ల మీద ఫోన్లు చేసేస్తున్నారు, ఏంటి ఇంకా రాలేదు, ఇంకా రాలేదు, ఇంకా రాలేదు. వాళ్ళకి ఏం తెలుసు మేము ఇక్కడ రూట్ తప్పిపోయామని. మేమైతే చాలా ఇయర్స్ తర్వాత గ్యాదర్ అవుతున్నామన్న ఆనందం అయితే ఒక పక్క ఉంది, రూట్ తప్పిపోయి ఉన్న కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే ఒక పక్క ఉంది. సో మీరు కన్ఫ్యూషన్ అవ్వకుండా ఎలా వెళ్ళాలనేది నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో భయపడకండి. గూగుల్ మ్యాప్ పెట్టుకొని వెళ్ళిన తర్వాత కొండకర్లకి 1 కిలోమీటర్ వరకు అందరూ బాగానే వెళ్ళిపోతారు. అక్కడ వెళ్ళిన తర్వాత జీవీహెచ్ రిసార్ట్స్ అని చూపిస్తుంది మ్యాప్లో. సో జీవీహెచ్ రిసార్ట్స్కి అయితే 2 వేస్ కనిపిస్తాయి మీకు, లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ కూడా. సో మీరు రైట్ సైడ్ వెళ్ళారంటే మాలాగా తప్పిపోతారు. లెఫ్ట్ సైడ్ వెళ్తే మాత్రం తిన్నగా మీరు కొండకర్లావ్ దగ్గరికి అయితే వెళ్తారు. ఆ రూట్ కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో మీకు క్లియర్గా ఇంకా అర్థమవుతుంది. కొండకర్లావ్ అనేది ఒక ప్రీ వెడ్డింగ్ షూట్ అండ్ మూవీ షూటింగ్స్ కూడా చాలా అవుతూ ఉంటాయి. అంతా ఫేమస్ అనమాట ప్లేస్. సో వెళ్ళిన తర్వాత మీరే అంటారు ఇంత బాగుంది ఈ ప్లేస్, మేము కూడా వెళ్ళాలి అని. ఎస్పెషల్లీ అందులో బోట్ రైడ్ అయితే చాలా బాగుంటుంది. అక్కడికి వెళ్ళే దారి కూడా ఇంతలా అందంగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఒక పక్క పొలాలు, తోట, వెనుక కొండ. చాలా బాగుంది కదా. కొండకర్ల ఊర్లోకి అయితే ఎంటర్ అయ్యాము. ఊరు నుంచి ఇంకా లోపలికైతే ఆవ దగ్గరికి వెళ్ళాలి. సో ఇక్కడే అనమాట మెయిన్ కన్ఫ్యూషన్. ఈ టెంపుల్ అయితే బాగా గుర్తుపెట్టుకోండి, ఇది వచ్చింది అంటే మీరు దాదాపు దగ్గరికి వచ్చేసినట్టే. మేము ఇక్కడ నుంచి అయితే కన్ఫ్యూజ్ అయ్యామన్నమాట, రూట్ తప్పిపోయాము. సో ఆ కన్ఫ్యూషన్ మీకు లేకుండా అయితే నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వీడియోని చూడండి. మ్యాప్లో చూపించినట్టుగా జీవీహెచ్ రిసార్ట్స్కి 2 వేస్కున్న జంక్షన్కి అయితే వస్తాము. ఆ జంక్షన్ దగ్గరే మెయిన్ కన్ఫ్యూషన్ అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదిగో కనిపిస్తున్నాయి కదా 2 వేస్. రైట్ సైడ్ మాత్రం వెళ్ళొద్దు, లెఫ్ట్ సైడ్ వెళ్తేనే మీరు కొండకర్లావ్ దగ్గరికి అయితే వెళ్తారు. సో ఇదే అనమాట అవే. కొండకర్లావ్ దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ పార్కింగ్కి కూడా మనకి ఇక్కడ ప్రాబ్లం ఉండదు, పార్కింగ్ అయితే పెద్ద ఏరియా ఉంటుంది. దూరంగా ఉన్న వాళ్ళైతే బాబోయ్ మేము ఎలా రావాలి, ఎక్కడ స్టే చేయాలి, ఎలా వెళ్ళాలి అనే ప్రాబ్లం అయితే లేకుండా ఇక్కడ రిసార్ట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఆ రిసార్ట్స్లో స్టే చేసి మీరు ఈవినింగ్ టైం కానీ ఎర్లీ మార్నింగ్ కానీ ఆవని ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే ఆ టైంలో అయితే బోట్ రైడ్ చాలా బాగుంటుంది. అదిగో మా ఫ్రెండ్స్ అయితే వచ్చేసారు, రెడీగా ఉన్నారు. అక్కడికి వెళ్ళగానే నాకు ఎంతో ఇష్టమైన సీతాఫల్ ఐస్ క్రీమ్ అయితే నాకు ఇచ్చారు. ఇంకా ఏం చెప్తాం, నచ్చిన ఐస్ క్రీమ్ తింటూ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడం అంటే ఇంకా బాగుంటుంది కదా. చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ మేమందరం మీట్ అయ్యాము. కానీ స్కూల్లో ఉన్న బాండింగ్ ఇప్పటికీ ఉంది. ఆ బాండింగ్లో ఎలాంటి తేడా అయితే లేదు. స్కూల్ టైంలో మేము ఎంత అయితే హ్యాపీగా ఉన్నామో ఇప్పుడు అంతే హ్యాపీగా ఉన్నాము. చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా ఇక్కడ పార్క్ అయితే ఉంటుంది. పార్క్లో వాళ్ళకి కావాల్సిన ఊయల, జారుడ బల్ల ఇంకా చాలా అయితే ఉన్నాయి. సో పిల్లలతో మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, చక్కగా వాళ్ళైతే ఆడుకుంటారు. అండ్ పార్క్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే లేక్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. ఎవరైనా పడిపోతారేమో అని చెప్పేసి ఐరన్ వాటితో అయితే కట్టేశారు. అండ్ లోపల చూస్తున్నారు కదా కలువ పూలు కనిపిస్తున్నాయి. తెంపడానికి అయితే వీలు కాదు, సో చూడటం వరకే. సో మేము ఇంకా బయటకు వచ్చేసాం. చాలా ఇయర్స్ తర్వాత కలిసాం కదా. సో అబ్బాయిలందరూ చూడండి ఇంకెలా ముచ్చట్లు పెట్టేసుకున్నారు, ఇంకా అలా మాట్లాడుకుంటున్నారు కదా, రండి ఒక ఫోటో తీసుకుందామని చెప్పైతే నేను వాళ్ళని పిలుస్తున్నాను. బట్ వాళ్ళకైతే తెలీదు నేను ఫోటో కాదు వీడియో తీస్తున్నానని. సో ఫోటో అనుకొని ఫోటోకి అయితే ఫోజులు ఇచ్చేశారు. లాస్ట్లో చెప్పాను అనమాట అది ఫోటో కాదు వీడియో అని. మేము మార్నింగ్ 9:30కి అయితే స్టార్ట్ అవుదాం అనుకున్నాము, కానీ అందరూ వచ్చేసరికి అయితే 12:30 దాటేసింది. స్కూల్ టైంలో స్కూల్కి లేట్గా వెళ్ళే వాళ్ళం కదా. సో స్కూల్ ఫ్రెండ్స్ని మీట్ అవుతున్నామని ఇప్పుడు కూడా లేట్ అయిపోయారు అనమాట. స్కూల్ మేట్స్ మీట్ అవ్వడం కనుక స్కూల్ టైం రూల్స్ కూడా ఫాలో అయిపోయారు అనమాట మా వాళ్ళు. మీకు అక్కడ దూరంగా బ్లూ కలర్లో ఒక బోట్ కనిపిస్తుంది కదా, అలాంటివి 2 బోట్స్ జాయిన్ చేసి దాని మీద నులక మంచం లాగా వేసేవాళ్ళు అనమాట. దాని మీద కూర్చొని బోట్ రైడ్ అయితే చేయించేవాళ్ళు. అది అంతా ఇప్పుడు లేదు, మొత్తం మారిపోయింది.
సో ఈ లోపు అయితే లంచ్ చేసేస్తే బోట్ రైడ్ ఎంజాయ్ చేయొచ్చు కదా అని మా వాళ్ళైతే లంచ్ చేసేద్దామని చెప్పారు. అండ్ ఫుడ్ అరేంజ్మెంట్స్ అయితే చాలా 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 బాగున్నాయి. అది మా ఫ్రెండ్ కిరణ్ అయితే అరేంజ్ చేశాడు. చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీతో పాటు ఒక స్పెషల్ ఐటెం అయితే అరేంజ్ చేశాడు. ఎస్, కంసుకోడి మాంసం అనమాట. కంసుకోడి ఫ్రై అయితే తీసుకొచ్చారు. నా ఇంటర్ ఫ్రెండ్ వాళ్ళు కూడా అక్కడికే ఫ్రెండ్స్తో పిక్నిక్ వచ్చారట. తను కాల్ చేసింది. సో నేను అక్కడికైతే వెళ్ళాను. తినే నా ఫ్రెండ్ అనమాట. వీళ్ళంతా వాళ్ళ 10th క్లాస్ బ్యాచ్మేట్స్ అనమాట. వీళ్ళు ఎవ్రీ ఇయర్ అయితే చాలా చక్కగా గ్యాదర్ అవుతూ ఉంటారు. నాకు భలే సరదా అనిపిస్తుంది ఈ బ్యాచ్ని చూస్తుంటే. మనం ఎంత పెద్దవాళ్ళమైనా మన చిన్నప్పుడు ఫ్రెండ్స్ కలిసారంటే మనం చిన్నపిల్లలం అయిపోతాం కదా. సో అలాగే వీళ్ళైతే ఎంత బాగా ఎంజాయ్ చేశారంటే మాటల్లో చెప్పలేను. చాలా 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 ముచ్చటేసింది వీళ్ళ బ్యాచ్ అందరినీ చూస్తుంటే. నాకైతే ఈ బ్యాచ్లోనే నా ఇంటర్ ఫ్రెండ్స్ అయితే ఒక 6-7 మెంబర్స్ వరకు అయితే ఉంటారు. అందులో 4 మెంబర్స్ని అయితే నేను ఈరోజు మీట్ అయ్యాను. వీళ్ళు అనమాట. ఆ 3 మెంబర్స్ రిమైనింగ్ పర్సన్ అటువైపు ఎక్కడో ఉన్నాడు. సో చాలా ఇయర్స్ తర్వాత వీళ్ళందరినీ మీట్ అయినందుకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇక అక్కడి నుంచి వచ్చేసి బోట్ రైడ్కి వెళ్దామని అయితే నేను వచ్చేసాను మళ్ళీ మా ఫ్రెండ్స్ దగ్గరికి. అండ్ చూస్తున్నారు కదా బోట్స్, ఇందాక చెప్పాను కదా ఒకప్పుడు ఈ బోట్ల నుంచే బోట్ రైడ్ చేసేవాళ్ళు అని. ఇప్పుడైతే వేరే బోట్స్ అనమాట, పెద్ద బోట్స్. చూస్తున్నారు కదా. బోట్ రైడ్ వెళ్లేలోపు ఒక్కసారి ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పై వెళ్ళి వ్యూ చూద్దామని అయితే మేము వెళ్తున్నాము. వైజాగ్లో ఉన్న ఫస్ట్ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఏది అంటే ఈ కొండకర్లలో ఉన్న ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అనమాట. ఆ పక్కనే ఉన్న బోట్స్ అన్నీ అయితే బోట్ రైడ్ చేయడానికి అయితే రెడీగా ఉన్నాయి. కానీ మనం ఒక్కసారి వ్యూ చూసేద్దామని అయితే వెళ్తున్నాము. ఎందుకంటే అక్కడ నుంచి వ్యూ చాలా బాగుంటుంది. అండ్ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీద నడవాలన్నా కూడా ఇష్టంగా ఉంటుంది. అందుకే మేమైతే ఒక్కసారిగా అలా వెళ్ళిపోయామన్నమాట నడుచుకుంటూ. అండ్ చూస్తున్నారు కదా పడవ. ఈ పడవ కెపాసిటీ వచ్చేసి 40 మెంబర్స్ అనమాట. మనం ఈచ్ పర్సన్కి 100 రూపీస్ అయితే తీసుకుంటారు ఆ పడవ ఎక్కాలి అంటే. ఇక్కడ చిన్న పడవలు కూడా ఉంటాయి, అంటే 4 మెంబర్స్ కూడా వెళ్ళొచ్చు. అది నాకు తెలిసి 300 ఎంతో తీసుకుంటారు అనుకుంటా. అమౌంట్ అయితే అది నాకు ఐడియా లేదు, ఎందుకంటే మేము పెద్ద పడవ ఎక్కాము. దీనికన్నా కొంచెం చిన్నది ఉంటుంది, అదైతే 150 అనమాట. తక్కువ మంది ఉంటారు. సో ఇది ఎక్కువ మంది అవ్వటం వల్ల, పెద్ద బోట్ అవ్వటం వల్ల అయితే 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి వ్యూ ఎంత బాగుందో. సో ఇప్పుడు ఆ వాటర్లోంచి మనం పడవలో ప్రయాణిస్తే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది కదా. సో కాసేపు ఇక్కడి నుంచి వ్యూని ఎంజాయ్ చేసి అప్పుడు మనం బోట్ రైడ్కి వెళ్ళిపోదాం. ఫైనల్లీ బోట్ అయితే ఎక్కేసామన్నమాట. మాతో పాటు వేరే వాళ్ళు కూడా ఉన్నారు. మా ఫ్రెండ్స్ అందరూ అయితే చాలామంది రాలేదు, ఎందుకంటే కొంతమంది వేరే స్టేట్స్ అండ్ వేరే కంట్రీస్లో ఉన్నారు. మేమంతా లోకల్లో ఉన్నాము కనుక మేమైతే ఇప్పుడు మీట్ అయ్యాము. నెక్స్ట్ టైం ప్లాన్ చేసుకున్నప్పుడు వాళ్ళందరూ మ్యాక్సిమం వచ్చేస్తారు. ఇప్పుడు వాళ్ళందరూ రానందుకు మేమైతే చాలా డిసప్పాయింట్ అయ్యాం. మేమే కాదు, మిస్ అయినందుకు వాళ్ళు కూడా డిసప్పాయింట్ అయ్యారు. బట్ ఏం చేస్తాం, సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ కదా. సో మన బోట్ రైడ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. చూసినారు కదా వాటర్ ఎంత బాగుందో. ఇలా అందమైన ఈ వాటర్ చూస్తుంటే నాకైతే డిస్నీ వరల్డ్లోకి వెళ్ళినట్టు అనిపిస్తుంది. అంత బాగుంది కదా. ఇవి తామర ఆకులు అనమాట. ఈ మధ్యలో తామర పువ్వులు ఉంటాయి, అదే కలువ పువ్వులు అంటారు కదా. సో వైట్గా ఉంటాయి. అవైతే చాలా ఉంటాయి. ఎప్పుడు ఎవరు బోట్ రైడ్ చేసినా ఆ ఫ్లవర్స్ని అయితే పట్టుకొని వస్తారు. మాకైతే బ్యాడ్ లక్ అనమాట. ఒక్క ఫ్లవర్ కూడా కనిపించలేదు ఎక్కడ చూసినా. ఈ పడవతో లోపలికి వెళ్ళిన తర్వాత కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆ ఒక్క పర్సన్ మనందరినీ బ్యాలెన్స్ చేయాలంటే మనం జాగ్రత్తగా ఉండాలి కదా. ఇంతమందిని ఈ పడవలో తీసుకెళ్లేది ఒక పర్సన్ మాత్రమే. అతనే పడవని అయితే నడుపుతూ ఉంటారు. సో మనం జాగ్రత్తగా లేకపోతే ఆయన బ్యాలెన్స్ చేయలేరు కదా. అంతమందిని బ్యాలెన్స్ చేయాలంటే చాలా కష్టం. సో మనం ఎలాంటి అడ్వెంచర్స్ చేయకుండా అయితే ఉండాలి. కానీ నేనైతే ఒక అడ్వెంచర్ చేశాను నిపుణుల పర్యవేక్షణలో. మీరైతే చేయకండి. నేనైతే అతన్ని అడిగాను అనమాట, ఒకవేళ నేను వాటర్లో పడిపోతే మీరు వెంటనే తీయగలరా అని. ఓ మై గాడ్ అంటే పర్వాలేదమ్మా, నేను తీయగలను, నాకు ఈత వచ్చు, జాగ్రత్త అన్న. సో అందుకే నేనైతే ఆ బోట్ ఎక్కాను అనమాట, పైకి ఎక్కాను. అలా బోట్ ఎక్కి వీడియో తీసినా సరే వ్యూ అంతా చాలా బాగుంటుంది అంటారనమాట. అందుకే నేనైతే బోట్ ఎక్కాను అండ్ వీడియోస్ కూడా తీశాను. అది కూడా ఈ వీడియోలో యాడ్ చేశాను. అండ్ నేనైతే చాలా జాగ్రత్తగా భయపడుతూ అయితే ఉన్నాను. బై గాడ్ గ్రేస్ నేనైతే పడిపోలేదు.
చూసారు కదా, హ్యాపీగా కూర్చున్నాను అనమాట. కానీ మీరెవరు మాత్రం అలా ఎక్కొద్దు, అది చాలా రిస్క్. నాలాగా ఇప్పుడు కూర్చున్నాను కదా, అలా కూర్చోండి, ప్రాబ్లం అయితే లేదు. బట్ బోట్ మాత్రం ఎక్కకండి. అండ్ ఈ ఆకులు చూసారు కదా, 2 చేపలాగా కనిపిస్తున్నాయి కదా చూస్తుంటే. అండ్ ఇది మొత్తం 8 ఏకర్స్ ఉంటుందంట, ఇంచుమించుగా. ఎగ్జాక్ట్గా అయితే కాదు, ఆ బోట్ నడిపినతను అయితే అడిగాను ఎన్ని ఎకరాలు ఉంటుందండి అంటే మొత్తం 1800 ఎకరాల వరకు ఉండొచ్చండి అని చెప్పారు అతను. ఇలా బోట్ ఎక్కి వీడియో తీస్తుంటే చాలా బాగుంది కదా. ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ చాలా ఎక్కువగా అవుతూ ఉంటాయి. ఈ మధ్య మూవీ షూటింగ్స్ కూడా అవుతున్నాయి. నందు అండ్ రష్మి మూవీ షూటింగ్ కూడా ఇక్కడే అయ్యింది. ఆ మూవీ నేమ్ నాకు ఐడియా లేదు, కానీ చాలా వరకు అయితే ఇక్కడే అయింది మూవీ షూటింగ్. సాంగ్స్ అనుకుంటా. వీడియో ఇది బోట్ వస్తుంది గుద్దే. ఎలా ఎంజాయ్ చేశారు? ఎంజాయ్ చేసినాను, వినిపించాలి కదా వాళ్ళకి. అంత బాగానే ఉంటుంది, మధ్యాహ్నం ఫుడ్ ఎక్కువ. మేమైతే ఇంకా ఒడ్డుకు వచ్చేసాము. అండ్ ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఆఫ్టర్నూన్ టైం అయితే అస్సలు వెళ్ళొద్దు, ఎందుకంటే చాలా ఎండగా ఉంటుంది కదా. ఎండగా ఉన్నప్పుడు మనం బయట ఉన్నామంటే ఏ చెట్టు నీడకు వెళ్ళి పరిగెడతాం ఎండ నుంచి తప్పించుకోవడం కోసం. మరి బోట్ ఎక్కిన తర్వాత ఎక్కడికి పరిగెడతాం? చుట్టూ వాటరే కదా ఉంటుంది. అందుకే ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ 4 తర్వాత కానీ వెళ్ళండి, బోట్ రైడ్ చాలా బాగుంటుంది. ఈవినింగ్ అయ్యేసరికి క్రౌడ్ కూడా ఎక్కువ అవుతుంది, ఎందుకంటే ఈవినింగ్ టైం బాగుంటుంది కాబట్టి. చూస్తున్నారు కదా మొత్తం పార్కింగ్ ఏరియా అంతా ఎంతమంది వచ్చారో. సో నా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నా వీడియో నచ్చింది కదా, నచ్చితే లైక్ చేయండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.